ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఒక సూపర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది భారత్. ఎప్పటిలాగానే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కూడా ఓపెనింగ్కు వచ్చాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ ఆ తర్వాత మాత్రం చెలరేగాడు. 6వ ఓవర్లో బెన్ ఫౌల్స్ బౌలింగ్లో తొలి సిక్సర్ను బాదాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కైల్ జెమిసన్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్ను స్టాండ్స్లోకి పంపించాడు. ఈ సిక్స్తో రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లో 650 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ఈ మ్యాచ్తో వన్డేల్లో ఓపెనర్గా రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 329కి చేరింది. దాంతో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ 328 సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ అద్భుతమైన ఫామ్తో కొనసాగుతున్నాడు. ఆడుతున్నది ఒకే ఫార్మాట్ అయినప్పటికీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. Thank you.